పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వచ్చిన రాజా సాబ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ రిలీజ్ తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్ సినిమాను గట్టిగా దెబ్బతీసింది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ అర్జెంటుగా కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేసి ఎడిటింగ్లో మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు వదిలారు. సాధారణంగా ఇలాంటి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కొన్నిసార్లు ఫలితాన్ని ఇస్తాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం కొత్త వర్షన్కి కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఆడియన్స్ నుంచి టాక్ మారిపోయింది. సినిమా సూపర్ అనే రేంజ్ మాట అయితే వినిపించడం లేదు. ఏదో సర్దుబాట్లు చేసినా అసలు కంటెంట్లో ఉన్న లోపాలు అలాగే ఉండడంతో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రాజాసా పరిస్థితి ఇలా ఉంటే పక్కనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ప్రభాస్ సినిమా పాలిట శాపంగా మారింది. సంక్రాంతి రేసులో సీనియర్ హీరో సినిమాకి హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అటువైపే మొగ్గు చూపుతారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. చిరంజీవి సినిమా ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్తో ఆకట్టుకుంటూ ఉండడంతో రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క డివైడ్ టాక్, మరోపక్క చిరు మాస్ జాతర వెరసి ప్రభాస్ సినిమా కలెక్షన్లకు గండిపడుతోంది. ఇది చాలదు అన్నట్టు సంక్రాంతి బరిలో ఈ రెండు పెద్ద సినిమాలే కాకుండా మరో 3 సినిమాలు పోటీకి సై అంటున్నాయి. రవితేజతో పాటు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి యువ హీరోల సినిమాలు కూడా పాజిటివ్ బజ్ తెచ్చుకుంటే రాజాకు తిప్పలు తప్పవు. ఇప్పటికే చిరు సినిమాకి స్క్రీన్స్ పెరుగుతూ ఉండగా మిగిలిన 3 సినిమాలు కూడా తమ వాటా థియేటర్స్ను లాగేసుకుంటాయి. దీంతో రాజా సాబ్ రన్ కొనసాగించడం చాలా కష్టంగా మారుతోంది. ఆడియన్స్ ఆప్షన్స్ పెరిగే కొద్దీ యావరేజ్ స్టాక్ ఉన్న సినిమాను పక్కన పెట్టడం సహజం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తే రాజాసాబ్ గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే. వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అనూహ్యంగా టర్న్ తీసుకోవడమో లేదా మిగతా సినిమాల టాక్ పడిపోవడమో జరిగితే తప్ప రాజాసాబ్ సేఫ్ జోన్లోకి వెళ్ళడం కష్టం. ప్రభాస్ స్టార్డమ్ వల్ల ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించడం ఇప్పుడున్న టాక్తో అసాధ్యంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే మారుతి మార్క్ కామెడీ వర్కౌట్ కాకపోవడం, హర్రర్ ఎలిమెంట్స్ రొటీన్గా ఉండడం రాజాసాబ్ని దెబ్బతీశాయి. చిరంజీవి సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తూ ఉండడం, పండక్కి ఇతర సినిమాల పోటీ ఉండడంతో రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే సామాన్య విషయం కాదు. మరి రానున్న రోజుల్లో ఈ డార్లింగ్ సినిమా కోలుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.